రోహిత్ శర్మ రిటైర్మెంట్ న్యూసే పెద్ద ఫేక్ న్యూసా? రోహిత్ శర్మ పిఆర్ టీం చేసిన ప్లాన్ ఇదంతా? ఫ్యాన్స్ అందరినీ ఎర్రిపప్పల్ని చేశారు కదా భయ్యా. లార్డ్స్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ ఇంత డేంజరస్ పిచ్ ఏంటి మామ? ఇలా అయితే సిరీస్ ఎలా గెలిచేది? రోహిత్ శర్మ సెంచరీ ఎలా కొట్టేది? ఓడి అమ్మ, నిన్న లార్డ్స్ లో రోహిత్ శర్మ ఇంకా గంభీర్ నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ కనిపించారా? అయితే ఇంక లేట్ ఎందుకు, పదండి మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఇది చూడండి. కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకున్నావేమో, లేదు మూడో రకం. ప్లేయర్ ని తొక్కుకుంటూ పైకొచ్చా. ఏంటి ఆడతావా? ఏ నీకెందుకు, భయపడద్దు చెప్పు, ఆడతావా? నేను ఒకటి చెప్తే ఆడాలనిపిస్తే ఆడతా. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. మనల్ని వీళ్ళందరూ కలిపి ఎర్రిపప్పల్ని చేస్తారు భయ్య. ఎస్, ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఇది నిన్న లార్డ్స్ లో జరిగిన ఇన్సిడెంట్. ఇక్కడ రోహిత్ శర్మ అండ్ గౌతమ్ గంభీర్ నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అసలు ఏం జరుగుతుంది భయ్యా ఇండియన్ టీమ్ లో? పోన్లే కెప్టెన్ ని అడుగుదాం. అన్న రిటైర్మెంట్, గడికి రిటైర్మెంట్ అంటారు, గడికి ఏ రిటైర్మెంట్ లేదంటారు, గడికి పిఆర్ అంటారు. అమ్మ బాబాయ్ మెంటల్ వచ్చేస్తుంది. వీడియోస్ చేయడానికి ప్రాపర్ సోర్స్ కూడా దొరకట్లేదు భయ్యా నాకు. సర్లే జోక్స్ పార్ట్, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే తీసుకోవట్లేదు లార్డ్స్ గ్రౌండ్ లో. ఇదైతే కన్ఫర్మ్ న్యూస్ మామ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈసారి మాత్రం నీ స్టోరీ నువ్వే రాయాలి రోహిత్ అన్న. నీ కథ డెబ్యూ మ్యాచ్ లాగా స్టార్ట్ అవబోతుంది. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. అప్కమింగ్ మ్యాచెస్ లో నువ్వు చేసే పర్ఫార్మెన్సెస్ మాత్రమే నిన్ను సేవ్ చేయగలవు. నువ్వు సెంచరీ కొట్టి నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. కమ్ ఆన్ కెప్టెన్. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎస్, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే తీసుకోవట్లేదు, కానీ ఇక్కడ ఒక బొక్క ఉంది. అది చెప్తాను, కొంచెం ఆగండి. దానికన్నా ముందు లార్డ్స్ లో జరగబోయే థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి, అది మనం మాట్లాడుకుందాం. ఈ రోజు ప్లేయింగ్ 11 సెలక్షన్ ఎలా డిసైడ్ అవుతుందో ఇది చూడండి. तुम में से पहले मरना कौन चाहता है? तुझे मरने की जल्दी? ఇదే రేంజ్ లో ఇవాళ ప్లేయింగ్ 11 డిసైడ్ అవుతుంది. ప్రతి మ్యాచ్ లో ఇలాగే అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ లార్డ్స్ లో జరిగే థర్డ్ ఓడిఐ మ్యాచ్ ఓన్లీ రోహిత్ శర్మకే కాదు, ఇండియన్ టీమ్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిరీస్ ఆల్రెడీ 1 month ఈక్వల్ అయిపోయింది. సో ఈ థర్డ్ ఓడిఐ లో ఎవరు గెలుస్తారో ఈ సిరీస్ వాళ్ళదే. లాస్ట్ 2 months లో ఇండియన్ టీం బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్ లో ఓడిపోయింది. ఒకవేళ కర్మకాలి ఈ గేమ్ కూడా పోయిందా, మామూలుగా వేసుకోరు ఫ్యాన్స్ అంతా. ఒక రేంజ్ లెవెల్లో ట్రోలింగ్ అవుతుంది టీమ్ మేనేజ్మెంట్ కి, ఇంకా స్పెషల్లీ గౌతమ్ గంభీర్ కి. ఇక్కడ పిచ్ విషయానికి వస్తే 2 పేస్డ్ వికెట్, బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ ఇద్దరికి హెల్ప్ ఇస్తుందని తెలుస్తుంది. ఇక్కడ మన బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారో అది చూడాలి. ఇక్కడ బ్యాట్స్మెన్ క్వాలిటీ క్రికెట్ ఆడితే, అంటే ఎగ్జాంపుల్ కోహ్లీ లాగా ఆడితే బ్యాటింగ్ పిచ్ లా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ బుమ్రా లాంటి క్వాలిటీ బౌలర్ అయితే బౌలింగ్ పిచ్ లా బిహేవ్ చేస్తుంది. కానీ ఇవాళ జరిగే మ్యాచ్ లో మాత్రం టాస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సర్ప్రైజింగ్లీ గ్రౌండ్ లో జరిగే మ్యాచెస్ లో 2017 నుంచి చేసే టీంలు గెలవలేదు. ఓన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీములు మాత్రమే గెలిచాయి. అంటే ఇక టాస్ గెలవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అయితే శుభ్మన్ గిల్ సాధారణంగా టాస్ అయితే గెలవడు. పోనీ శ్రేయస్ అయ్యర్ని పంపిద్దామా, టాస్ గెలుస్తాడంటే ఈ భయ్య టాస్ గెలుస్తాడు కానీ గేమ్ గెలవడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అయితే ప్లేయింగ్ 11 లో చేంజెస్ అయితే ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ ఇంజూర్ అయ్యాడు, సుందర్ ప్లేస్ లో హర్ష్ దుబే యాడ్ అయ్యాడు. ఇంకా కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 లోకి వస్తాడు అని రిపోర్ట్స్ వల్ల తెలిసింది. సో ఇక్కడతో రవీంద్ర జడేజా అంటే షమీ కెరియర్ ఇంక ముగిసినట్టే. ఎందుకంటే మరి లాంగ్ టర్మ్ ప్లాన్స్ లేవు అని క్లియర్ గా బీసీసీఐ చెప్పేసింది.
రోహిత్ శర్మ ఇవాళ మ్యాచ్ లో రిటైర్మెంట్ ఇవ్వట్లేదు అంటే అది ఎవరి వల్ల అనుకున్నారు? సోషల్ మీడియా వల్ల, మన వల్ల. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్లాన్ ఇంటర్నల్లీ డిస్కస్ అయ్యింది. అది లీక్ అవడంతో సోషల్ మీడియా మొత్తం తగలడిపోయింది. వేరే లెవెల్లో బీసీసీఐకి ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రెషర్ ని తట్టుకోలేక బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైక్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వట్లేదు అని అఫీషియల్ గా చెప్పాల్సి వచ్చింది. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. కానీ ఇక్కడ బొక్క ఏంటంటే దేవాజిత్ సైక్య చెప్పిన కన్వర్సేషన్ లో ఎక్కడా వరల్డ్ కప్ కోసం మెన్షన్ చేయలేదు. మా ప్లాన్ ఆఫ్ స్కీమ్స్ లో రోహిత్ ఉన్నాడు అన్నాడు అంతే. దట్ మీన్స్ రోహిత్ శర్మ నెక్స్ట్ నుంచి ఆడే ప్రతి మ్యాచ్ మీద ప్రతి ఒక్కరి కన్ను ఉంటుంది. ఈసారి ఫ్యాన్స్ హడావిడి ఎక్కువైందని పోస్ట్ పోన్ అవ్వదు. అయితే రోహిత్ శర్మ పరిస్థితి తల మీద కత్తి పెట్టి చికెన్ కూర తినమంటున్నారు. ఇవాళ మ్యాచ్ లో రోహిత్ శర్మ స్కోర్ ని కామెంట్స్ లో వదలండి. కానీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ కప్ ఏ క్రికెట్ ప్లేయర్ కూడా అట్ 40 ఏజ్ లో కప్ లిఫ్ట్ చేయలేదు. ఒకవేళ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడి తన డ్రీమ్ వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది చెప్పండి? ఇంద్రా మీద 50 రూపాయలు. రోహిత్ శర్మకి వరల్డ్ కప్ దాకా ఆడిస్తే ఎంత పెద్ద మోటివేషన్ ఇస్తారు తెలుసా మీకు? ఇండియన్ టీమ్ లో ఆడుతున్న ప్రతి ప్లేయర్ కి, ఈవెన్ ఇండియన్స్ కూడా, they feel there is a no age for a play a sport or playing a cricket. If you are able to do, nothing can stop at any cost. అంటే మీకు ఏ ఏజ్ వచ్చినా నీలో నువ్వు పీకగలవు అనే సత్తా ఉన్నప్పుడు నిన్ను ఎవ్వడు ఆపలేడు. జెర్సీ సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడు. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. అన్న, ఈ లార్డ్స్ లో నీ సెంచరీ నేను చూడాలి. నువ్వు వరల్డ్ కప్ ఆడాలి, ట్రాఫీ లిఫ్ట్ చేయాలి. జెర్సీలో అర్జున్ లానే నువ్వు గెలవాలి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. వెయిట్ సబ్స్క్రైబ్ చేసావా నువ్వు? కంటెంట్ ఫ్రీగా రాదు భయ్యా. ఒక బ్యూటిఫుల్ కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క